నమస్తే చిచ్చా అందరికి. సామాన్లన్నీ చదువుకున్నాం. సెమ్ హాలిడేస్ అని చెప్పేసి ఇంటికి పోతున్నాం. ఇంటికి పోవాలంటే మా హాస్టల్ ఎట్లా ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ట్రైన్ ఎప్పుడు, నేను ఎట్లా పోతున్నా అంతా ఈ బ్లాగ్లో చెప్తా. మొత్తం వీడియో చూసేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఈ అమ్మాయి ఇంటికి పోడేమో కానీ సల అయితే పొట్టు పెడతాను. 7 కాడికి 1 కూడా అవుతుంది. ఇప్పుడైతే సామాన్లు అన్ని తీసుకొని వార్డెన్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం. వీడియో అయితే తీయొద్దంటారు ఆఫీస్లో, కానీ మనం తెలిసిందే మెల్ల గ్యాప్ అయితే ఎంట్రీ చేసినాం. మేము పోతాం. ఇందాకల ఒక చిన్న అవుట్ పాస్, జస్ట్ ఒక చిన్న పేపర్ ఇవ్వనీకి అర్ధగంట వేసిరు. జస్ట్ వానికాడి పోమంటే వీనికాడి పోమంటారు, వీనికాడి పోమంటే వాడికాడి పోమంటారు. టైం అయితే అందరూ కారు వచ్చిన్నది రా అన్నా కానీ వింటలేదు. ఎట్నో అట్లా వేసేసి వచ్చినామే. ఇక్కడ వెదర్ అయితే ఇది మొత్తం ఎవరేం కనబడతలేరు. కొంచెం దూరం పోడుతాడు మావాడే కనబడాడు. మొత్తం పొగ ఉన్నది ఇక్కడ. మెల్లగా దేక్కుంటా వణుక్కుంటా గేట్ కాడికి అయితే వచ్చినాం. ఇక్కడ అవుట్ పాస్ వాళ్ళు తీసుకొని మనకైతే రికార్డులు ఎంట్రీ రాయమని ఇస్తారు. రాసేసి ఇక బయటికి పోవాల్సిందే మనం. ఎదురు పొగలు ఎట్లా వస్తున్నాయి. డ్రాగన్ మాకైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చేతులు వణుకుతున్నాయి, మాట సరిగా వస్తలేదు, ఎక్కడికక్కడ వణుకుతున్నాయి. కానీ వీళ్ళైతే మనోళ్ళు అయితే ఘాట్లు అయితే గ్రేట్, హ్యాండ్స్ ఆఫ్ వీళ్ళకి. అసలు నైట్ నుంచి పొద్దున్న దాకా ఇక్కడనే ఉంటారు. అయిపోయింది అక్కడైతే ఎంట్రీ చేసేసిన. ఇక రోడ్డుకి వచ్చిన, మన కోసం మన క్యాబ్ వెయిటింగ్, మన ఫ్రెండ్స్ వాళ్ళు వెయిటింగ్. వాళ్ళు ఒక టైంకి రమ్మన్నారు, మనమే ఒక టైంకి వచ్చినాం. తిట్టుకుంటారు అప్పటి నుంచి. చూడు అవ్వ కార్ డ్రైవర్ సీట్ పక్కన సీట్ కావాలని కొట్టుకుంటారు వీళ్ళు. చూడు ఏం చెప్పు డ్రైవర్ సీట్. మేమైతే కార్ తీసుకొని రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయినాం. కార్ ఎక్క ముందేమో చలికి వణికినాం, ఇప్పుడేమో ఉడకపోతుంది. ఏసీ ఆన్ చేసుకొని కూర్చుంటాను. ఓన్లీ యూనివర్సిటీ లోపలనే అనుకున్నా. బయటకు వచ్చి రోడ్డు మీద చూసేసరికి ముంగడున్న కార్ ఒక్కటి తప్పించి ఏం కనబడతలేదు. సైడ్కి ఏమున్నది, అటేమున్నది, ఇటేమున్నాయని. ఏదన్నా దగ్గరకు వచ్చాక తెలుస్తలేదు, హో ఇది వీడున్నదా. ఒక సగం జర్నీ అట్లా అయిపోయిన తర్వాత డ్రైవర్ బాయ్కి ఆకలి అవుతుందని చెప్పేసి సైడ్కి డాబా కాడ ఆపేసిండు. మనం కూడా అట్లా లోపల చూసేద్దాం అని చెప్పేసి వచ్చినాం. ఇక లోపలికి వచ్చినాం కదా, వట్టిగా పోవద్ది కాక అట్లీస్ట్ ఛాయ్ అన్న తాదామని చెప్పేసి 3 ఛాయలు బిల్డింగ్ చేపించేసినాం. మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాయి కదా, ఇటు సైడ్ పేపర్ గ్లాసులు లేదంటే ప్లాస్టిక్ గ్లాసులు వాడరు, ఓన్లీ మట్టితో చేసిన కప్పులే వాడతారు అని చెప్పేసి చెప్తా ఉంటాయి కదా ఊరికే. ఇక్కడ కూడా అదే సిస్టమ్ ఉన్నది. అసలు ఛాయ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మస్తు ఉన్నది. మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత మంచిగా ఉంటుంది అనుకోలే. ఇక అక్కడ నుంచి హోటల్కి బాగా చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఈ అక్కడ నుంచి 1.5-2 గంటల జర్నీ తర్వాత రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాం. ఇదైతే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇక అక్కడ నుంచి మన ప్లాట్ఫామ్ కాడ దగ్గర అయితే నడుచుకుంటూ పోదామని పోతున్నాం. సడన్గా ప్లాట్ఫామ్ దాకా పోయిన తర్వాత గుర్తొచ్చింది, ఇంకా 2.5 గంటలు ఉన్నది కదా అయ్యా ట్రైన్ స్టార్ట్ కానీ సామాన్లన్నీ తీసుకుపోయి క్లాక్ రూమ్లో పెట్టేసి తిరుగుతాను అటు ఇటు. మా దోస్తుగానికి అయితే హ్యాండ్ క్యాష్ కావాలరా అని అనుడితోనే ఏటీఎం కాడికి పోయి విత్డ్రా చేసుకున్నామని చేసుకున్నాం కూడా. ఇక తిరిగి బోర్ కొడుతుంది, ఎట్లా ఆకలి అవుతుంది, కొంచెం ఒక ఛాయ్ అన్న తాగుదామని పోయినాం. అటు రోడ్డు సైడ్ నడుచుకుంటూ పోయేసరికి ఇదొక హోటల్ కనబడ్డది. ఏమేమి ఉన్నాయి నాన్ వెజ్లో అని అడిగితే ఎగ్ పరాటా, బ్రెడ్ ఆమ్లెట్, సాదా ఆమ్లెట్ అని ఉన్నదని చెప్పేసిండు. అయితే మేమేం చేసినాం, 3 ప్లేట్లు కావాలని చెప్పేసినాం. ఎగ్ పరాటా ఎప్పుడు తినలేదు, ఎట్లా చేస్తారో చూద్దాం అని చూస్తా అంటే ఏం చేసిండు, చపాతి లాగా ఉన్నది, దానికి ఒక సైడ్ ఓపెన్ ఉన్నది. ఈ గుడ్డు మొత్తం గిరగిర తిప్పేసి ఆ లోపల అది స్టఫింగ్ మొత్తం నింపేసి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి కలుపుతాండి. ఆయన చేసేటప్పుడే అనుకున్నాం మంచిగా ఉండదని, తిన్న తర్వాత కూడా అర్థమైంది అది మంచిగా లేదని. సరే అయితే ఏదో ఒకటి ఆకలి ఉన్నప్పుడు తీరింది కదా అని అనుకున్నాం. ఇక దాని తర్వాత మన ట్రైన్ టైం అయింది అని చెప్పేసి వచ్చిన బెడ్ ఎక్కేసి ఇక నైట్ మొత్తం మేల్కనే ఉన్నా కదా. ఇప్పుడైతే టైము మార్నింగ్ 4:10 అట్లా అవుతుంది. నైట్ మొత్తం నిద్ర లేదు. ఏం చేసిన గ్యాప్లో ఒక న్యాప్ వేసేసిన.
A few moments later. నైట్ మొత్తం నిద్ర లేదు కదా, ఇక లేచి టైం చూసేసరికి మధ్యాహ్నం 1:30-2 అవుతుంది. లేచి డైరెక్ట్ ఈ ప్లే గ్రౌండే చూసిన. ఇక లేచి ముఖం కట్టుకొని పక్క భోగిలిన మన దోస్తులు ఉంటే ఆడ పోయి వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టిన. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, కానీ ఫుడ్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇక అందుకని చెప్పేసి హాస్టల్ నుంచి కొనుకొచ్చుకున్న స్నాక్స్ అయితే తింటున్నాం. ఇక కొంచెం పోయినాక మన స్టేషన్ దగ్గరికి వస్తుందని చెప్పేసి నేను మా దోస్తు ఆడైతే డోర్ కాడికి వచ్చి ఎదురుతాను. ఆకలి అవుతుంది, మరి ఫుడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా, స్టేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఆకలితో చూస్తూ ఉన్నాం. స్టేషన్ అయితే రానే వచ్చింది. మన ఫుడ్ డెలివరీ బాయ్ మన సీట్ కార్నే పెట్టేసి పోయింది. మేమేమో ఆయన కోసం వెతుకుతా ఉన్నాం, డోర్ కాడికి వస్తాడు కావచ్చు, కానీ ఆయనే మన సీట్ కార్నే పెట్టేసి వెళ్ళిపోయింది. ఆయన మళ్ళీ ఫోన్ చేసి అడిగిండు, సార్ డెలివరీ చేశాడమ్మా డెలివరీ బాయ్ అని చెప్పేసి మేనేజర్ కాల్ చేసిండు. ఓకే సార్ అని చెప్పేసి అన్నయ్య. లాస్ట్ టైం అయితే వేరే రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టినాం. దాంట్లో ప్యాకింగ్ అయితే ఒక మంచి బాక్స్ల దాంట్లో ఉండే, దీంట్లో అయితే ఇట్లాంటి దాంట్లో ఇచ్చేసిండు. చూద్దాం ఎట్లుంటుందో. పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై మంచిగా చేసేసి పైన గార్నిషింగ్ లెక్క చేసేసిండు. పీసెస్ అయితే తక్కువ వేస్తాడు అనుకున్నా, కానీ పీసెస్ మాత్రం మంచిగా వేసిండు. టేస్ట్ విషయానికి వచ్చేస్తే నార్త్ సైడ్ బిర్యానీ తింటే ఎట్లుంటుంది మీరైనా చెప్పండి. పర్లేదు, ఎట్లా అట్లా ఉన్నది, తినొచ్చు, పర్లేదు, ఒకసారి తినొచ్చు. పీసెస్ మాత్రం రైస్ కన్నా ఎక్కువ పీసెస్ వేసిండు మంచిగా. ఇంతగానం తిన్నాక ఏం చేస్తాం, ఏం పని ఉంటుంది అయినా ట్రైన్లో. కథం స్లీప్ వేసినాయి మెల్ల. A few inches later. లేచి బయటకు వచ్చి చూసేసరికి మొత్తం చీకటి అయింది, నైట్ కూడా అయింది. మొద్దు నిద్ర పండుకున్నా, ఎంతసేపు పండుకున్నా కూడా తెలియలేదు. ఇక నైట్ డిన్నర్ తినాలని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్ కేక్ అని ఒకటి ఉంటే అదొక్కటి కొనుక్కొని తినేసిన. ఇక పొద్దున్నే మన స్టేషన్ కదా అని చెప్పేసి పడుకోలేదు. మళ్ళీ పడుకున్నా అనుకో అట్నే ట్రైన్లోనే వెళ్ళిపోతే ఇబ్బంది ఉంటుంది. అందుకనే మెల్కొనే ఉన్నా. ఇక 2:30-2:40 అట్లా అవుతుంటాయి. ఆకలేసింది, ఆకలేస్తే తెచ్చుకున్న స్నాక్స్ ఇంకొన్ని మిగిలింటే నైట్ తింటున్నాం. ఇక నేను మా దోస్తాడు ఇక అటు ఇటు తిరిగేసరికి టైము 5:52 అవుతుంది. మన స్టేషన్ కూడా అయితే వచ్చేసింది. ఇక దిగేసి మన దోస్తాళ్ళకైతే బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి పోదామని బయలుదేరుతున్నా. నా జన్మభూమి చాలా రోజులైపోతుంది చూసిన భూమి. మా అన్నకు ఫోన్ చేసిన, అన్న రైల్వే స్టేషన్కి వచ్చినా తీసుకుపోతారా ఇంటికి అని చెప్పేసి. వస్తా అన్నాడు, దారిలో ఉన్నా అన్నాడు. ఇక సరే అని చెప్పేసి సైడ్కి ఆగిన. ఇక మా అన్న కోసం వెయిటింగ్ ఇక్కడ. ఇక ఒక 5-10 నిమిషాలు ఉండగానే మా అన్న అయితే వచ్చేసిండు. ఇక బండి ఎక్కి ఇంటికి అయితే స్టార్ట్ అయినాం. చలి పెడుతుందని చెప్పేసి మూతికి కర్చీఫ్ పట్టుకున్నా. ఇక దారిలో పోతుంటే మన బాస్ కూడా ఎదురైండు. ఇక ఒక అర్ధగంట 45 మినిట్స్ తర్వాత మన ఊరికైతే మనం చేరుకున్నాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాగా చలి పెడుతుందని చెప్పేసి మా బుడ్డోళ్ళతోని సరిగా అవుతాను. ఇక సరే మరి ఇక ఉంటానా, ఇక్కడితో నీ వ్లాగ్ అయిపోయినట్టే. ఇంటికి వచ్చిన కదా, ఇక్కడ కొత్త కొత్త విషయాలు ఇంకేదన్నా అన్ని వ్లాగ్ చేస్తూ ఉంటాం. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవాలి. బాయ్.